మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే. సో అలాంటి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈరోజు కేంద్ర మంత్రిగా ఈరోజు మనకి పంచాయతీకి కావాల్సిన నిధులు వాళ్ళని ముందుండి ఈ రోజున అత్యధికంగా ఇన్ని రాష్ట్రాలుంటే 3వ స్థానంలో నిధులు ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉంది. దానికి ప్రత్యేకించి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ్ళకంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో కీలకడుగ్గా వికసిత్ భారత్ జీరాంజీ జాతీయ ప్రారంభోత్సవం మన రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ముక్కావారిపల్లి నుంచి ప్రారంభం కావడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఇదేనా అంటే, లేదు సార్ నేను వచ్చాను, 2-3 సార్లు వచ్చాను. ఇందాక రూపానందన్ రెడ్డి గారు చెప్పింది ఖచ్చితంగా పరిగణలో ఉంది. అది యువతకి భవిష్యత్తుకి ఉద్యోగాలు అనేది. నేను ప్రత్యేకించి ఒక సమయం తీసుకొని నేను మీ యువతతోనే మాట్లాడుతున్నాను, ఇక్కడికి వచ్చి మాట్లాడతాను. ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రజల భాగస్వామ్యంతో ప్రపంచ రికార్డు సృష్టించాం. అదే స్ఫూర్తితో ఈ జాతీయ కార్యక్రమానికి రైల్వే కోడూరుని వేదికగా ఎంచుకున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్న గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, అలాగే నేను కోరిన వెంటనే ఈ జాతీయ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో ప్రారంభించేందుకు అంగీకరించిన రాజకీయ ఉద్దండలు 4 మార్లు ముఖ్యమంత్రిగా చేసిన ధీరుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గ్రామీణ ఉపాధి, గ్రామాల ఆర్థికాభివృద్ధి, పేదరికం నిర్మూలన, స్వయం సమృద్ధి గ్రామాల నిర్మాణం లక్ష్యంగా గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ జీరాంజీని తీసుకొచ్చింది. ఇది కేవలం ఒక పథకం కాదు, గ్రామీణ భారతదేశ భవిష్యత్తును మార్చే ఒక మిషన్. ఈ పథకం ద్వారా 100 రోజుల ఉపాధిని 125 రోజులకి పెంచడం చాలా చాలా గొప్ప నిర్ణయం. ఉపాధి శ్రామికులకి అదనంగా ఇంకొక 25 రోజులు ఉపాధి భరోసా కల్పించడం వారి ద్వారా వారి కుటుంబాలకి మరింత ఆర్థిక భద్రత లభించనుంది. జీరాంజీ పథకం ద్వారా ముఖ్యంగా రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరి పంటల సాగు సమయంలో శ్రామికుల కొరత రాకుండా వ్యవసాయ సీజన్లో 60 రోజుల విరామం కల్పించడం, ఇది రైతులకి చాలా చాలా ఉపయోగపడే నిర్ణయం. 26-27 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 7,707 కోట్లు కేటాయించింది. దేశంలోని ఇందాక చెప్పినట్టుగా ఇది 3వ అతిపెద్ద కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం వాటాతో కలిపి ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం అమలుకు మొత్తం 12,845 కోట్ల వ్యయం ఖర్చు చేయనున్నాం. గత 2 ఏళ్లలో ఉపాధి హామీ నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ పల్లె పండుగ మరియు పల్లె పండుగ 2 కార్యక్రమాల ద్వారా 16,695 కోట్ల ఉపాధి నిధులను వినియోగించాం. ఈ నిధులతో అంటే గత వైసీపీ చేసిన పాలనకి మనకి తేడా చెప్తున్నాం. ఈ నిధులతో 7,000 కిలోమీటర్ల సిసి రోడ్లు, 40,000 గోకులాలు, 15,500 పశువుల నీటి తొట్టెలు, 1,07,000 నీటి కుంటలు, అడవి తల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిలోమీటర్ల గిరిజన రహదారులు, 1,66,000 ఎకరాల ఉద్యానవన పంటల సాగుని అభివృద్ధి చేశాం. అలాగే